రైట్. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కిలో ₹2 బియ్యం ఇచ్చారు. అలాగే ప్రజలకి సేవ చేయాలనే ఆయన దృక్పథంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటి మెడికల్ క్యాంపు. దాన్ని కంటిన్యూ చేస్తూ కూడా మహానాడులో కానీ అలాగే ఏ కార్యక్రమాలు జరిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కార్యక్రమాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆనవాయితీగా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మనం మెడికల్ క్యాంప్ మహానాడు కడప వేదికగా ఉన్న మహానాడులో అయితే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్లడ్ బ్యాంకు అలాగే ఎమర్జెన్సీ సేవలు కూడా అంటే 15 ఎమర్జెన్సీ సేవలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఎవరికైనా సడన్గా ప్రాబ్లం అయినా కానీ ఐసీయూ లాగా వాళ్ళకి ఎన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దంతం కంటి అలాగే ఇక్కడ మనం చూడవచ్చు డాక్టర్స్ అయితే ఎప్పటికీ అందుబాటులోనే ఉంటున్నారు. ఇక్కడ రీహాబిలేషన్ సెంటర్ కూడా ఒకటి ఏర్పాట్లు చేశారు. మనం ఇలాంటివి కాళ్ళు విరిగినప్పుడు అంటే యాక్సిడెంట్లో కాళ్ళు పోయిన వాళ్ళకు అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ లాగే వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదం తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ని కూడా మనకి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది మాత్రము వీళ్ళతో ఒకసారి మాట్లాడదాము. నమస్తే అమ్మ. సో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సర్వీసెస్ని తీసుకొచ్చారు? ఎమర్జెన్సీ కేర్ కూడా ఉంది. అంటే సడన్గా ఏమైనా చెస్ట్ పెయిన్ అట్లా వస్తే కూడా ఇమ్మీడియట్గా కార్డియాలజిస్ట్ ఉన్నారు. తర్వాత ఫిజిషియను, మెడిసిన్, తర్వాత సర్జరీ, గైనకాలజిస్టు, ఆఫ్థమాలజిస్టు, తర్వాత జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా అన్ని విభాగాల వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఈసారి స్పెషల్గా పళ్ళు చెక్ చేసేది డెంటల్ పెట్టేశారు. తర్వాత ఐ చెకప్ కూడా ఉంది. సో ఎప్పుడు ఏ మహానాడులో కూడా ఎమర్జెన్సీ యూనిట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసేసి తర్వాత షిఫ్ట్ చేసేకి అంటే ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్నీ చేశారు. అంటే ఈ మెడికల్ క్యాంప్ని ఇంత గ్రాండ్గా చేయడానికి కూడా నారా భువనేశ్వరి గారి హస్తం ఎక్కువగా ఉంది. అందరికీ గైడ్ చేస్తే తనే దగ్గరుండి స్వయంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. నారా భువనేశ్వరి గారి గురించి మీరేం చెప్తారు? మేడము సార్ లాగానే చాలా డెడికేటెడ్. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటారు. కరెక్ట్గా ఉండాలా, ఏది కూడా ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు. మన కోసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకి మనం మంచి సర్వీస్ ఇవ్వాలా అనేసి మేడం పర్టికులర్గా అన్ని తనే దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి నారా భువనేశ్వరి గారు కూడా దగ్గరుండి స్వయంగా తనే ఏర్పాట్లు చేశారు. అందరితో కూడా కార్యకర్తలతో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, మహానాడికి సంబంధించి చాలామంది ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటూ కూడా మెడికల్ క్యాంపు ఎప్పుడూ కూడా మహానాడులో ఇలా డెంటల్ కానీ ఐకి సంబంధించి కానీ ఎలాంటి చెకప్స్ కానీ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైము ఈసారి కడపలో పెట్టిన మహానాడుకి మాత్రము ప్రాధాన్యత సంతరించుకుంది. మెడికల్ క్యాంప్లో మాత్రం 2 సర్వీస్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం, అలాగే ఎమర్జెన్సీ చెస్ట్ కానీ సర్జన్స్ కానీ చాలామంది డాక్టర్స్ని కూడా అవైలబిలిటీలో ఉంచారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ డాక్టర్స్ చాలామంది ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అంటే కొంచెము ఎండ తీవ్రత తక్కువగా ఉన్నా కానీ కొంచెము వడదెబ్బ తగిలే వాళ్ళకి కానీ కొంచెము బీపీ డౌన్ అయ్యే వాళ్ళకి కూడా ఎమర్జెన్సీగా కూడా చాలామంది ఉన్నారు.